బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో. తెలంగాణ సంస్కృతి చిహ్నం బతుకమ్మ పండుగని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. ముందు తరాలకు స్ఫూర్తినిచ్చేందుకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించడానికి తెలంగాణ జిల్లాలలో వాడవాడలా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. 23వ తేదీన హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ పండుగను ఘనంగా జరుపుకుందామని చెప్పారు. బతుకమ్మ పండుగను 2010లోనే రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. అయితే పండుగను నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. తెలంగాణ జాగృతి గత 5 సంవత్సరాలుగా మరి తెలంగాణ సంస్కృతికే మణిమాణిక్యమైనటువంటి బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ పండుగను తెలంగాణ సంస్కృతిని మరి ప్రతి ఆడబిడ్డ కూడా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నప్పటికీ ముందు తరాల వారికి ఈ పండుగను పెద్ద ఎత్తున అందించడానికి, అదేవిధంగా ఆంధ్రీకరణలో పడి తెలంగాణ సంస్కృతిని కాపాడుకొని ముందు తరాల వారికి అందించాలన్నటువంటి ఒక ఉద్దేశంతో మరి గత 5 సంవత్సరాలుగా కూడా ఈ పండుగ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి మోడర్న్ ఒక కల్చర్ లో మన ఎథ్నిక్ ఫెస్టివల్స్ ని మర్చిపోతున్నటువంటి యూత్ అంతటికీ కూడా ఒక స్పిరిట్ ని అందించాలని, ఈ పండుగల్ని ముందు తరాలకు వాళ్లే క్యారీ ఫార్వర్డ్ చేసే విధంగా మరి తయారు చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఇస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున మరి అద్భుతమైనటువంటి తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసారం చేస్తూ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి అంతటికి కూడా సహకారం అందిస్తూ వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ పండుగలో ఎంతో మంది పెద్దలు, ఆప్తులు, మిత్రులు అందరూ కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు మరి ముఖ్యంగా శ్రమించి ఈ పండుగను సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2012వ సంవత్సరానికి గాను మరి సెలెక్ట్ చేసినటువంటి అన్ని ప్లేసెస్ లో కూడా ఈసారి విజయవంతంగా అయ్యేటట్టు చూడాల్సిందిగా తెలంగాణ మహిళా మనులందరినీ కూడా కోరుతా ఉన్నాం. బతుకమ్మ మనం ఎత్తుకున్నామంటేనే తెలంగాణ ఉద్యమంలో మనం ఒక భాగమైనట్టుగా మీరందరూ కూడా భావించి మరి అందరం కూడా ఎన్ని పనులున్నా సరే పక్కకు పెట్టి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సంవత్సరం యొక్క గోడప్రతిని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు పొత్తూరు వెంకటేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బతుకమ్మ జాతర గోడ పత్రికను సీనియర్ పాత్రికేయులు, సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆవిష్కరించారు. వర్ధిల్లాలి తెలంగాణ సంస్కృతి, వర్ధిల్లాలి తెలంగాణ ప్రజల పాటల సంస్కృతి. తెలంగాణ ప్రజల వారసత్వాన్ని, సాంస్కృతిక సంపదను చూపేదే బతుకమ్మ పండుగని ప్రజా రచయిత, గాయకులు అందశ్రీ అన్నారు. ప్రజలకు వారసత్వమైన అమ్మల పండుగ ఇది. అది సాత్యయానికి రూపం. పొదనామాతుడు చెప్పిన ముగ్గురమ్మల మూలబిడ్డమ్మకు ఇదో కారణభూతమైన పెద్దమ్మ, అది పెద్ద బతుకమ్మ. ఇది దీనికోసము చెప్పాలంటే కొద్దిలా నేపథ్యాలకు పోతున్నప్పుడు మనకు పెద్ద రామాసాన్ని కనుక గుర్తు చేసుకుంటే ఒక పెద్దలకు జ్ఞాపకంగా బియ్యమిచ్చుకునే పండుగ కదా. దానికి ముందు 15 రోజుల ముందే బొడ్డమ్మల పున్నమే. ఇక్కడ తెలంగాణలో ఒక పున్నానికి బొడ్డమ్మల పున్నం అనే పేరుంటది. ఆ బొడ్డమ్మల పుణ్యంతో మొదలైన ఈ బతుకమ్మ తక్కువ దసరా నాటికి 21 రోజుల వరకు సాగే పండుగ ఇది. బొడ్డమ్మలు 8 రోజులు 5 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు పసికందులు ఆడుకునే అనేక రూపాలుగా అటు పుట్టమన్ను గాని కొని
అమ్మ సద్దుల బతుకమ్మను లీలలో నిమజ్జనం అని చాలా మంది వాడుతున్నారు. అది చాలా తప్పు పదం. అది నిమజ్జనం అంటే ముంచడం. బతుకమ్మ ఎప్పుడు నిమజ్జనము కాదు, నిత్యము నీటిపై కదలాడే అది ఇట్లా నీళ్ళల్లో తెప్పగా వదిలేసి వస్తాం తప్ప నిమజ్జనం అంటే ముంచడం. బతుకమ్మ నిమజ్జనం కాదు. ఇది నాన్నగారు రామరాజు గారు నేను అడిగిన, నాన్నగారు నిమజ్జనం అనే పదం వాడొచ్చునంటే వాళ్ళ అజ్ఞానానికి అదో నిదర్శనం. బిడ్డ నిమజ్జనం అంటే ముంచడం రా, వాళ్ళకి అర్థం కూడా తెలియకపోతే బతుకమ్మను ముంచరు. ఎప్పుడు గుండెల మీద వేర్చుకున్న బతుకమ్మను ఒక గుడిగా తీసుకుపోయి నీళ్ళల్లా ఇట్లా అమాంతము నీళ్ల మీద వదిలేసి వస్తారు తప్ప దాన్ని ముంచరు. పిల్లలు పెద్దలు సంతోషంగా ఉత్సాహంగా జరుపుకునేదే బతుకమ్మ పండుగ అని రమా మేల్కోటే చెప్పారు. చెప్పాలి అంటే నా చిన్నతనం జ్ఞాపకం వస్తుంది. మా ఊళ్ళో బూరుగుల్లో మేము చిన్నతనంలో ఈ పండుగను ఎంతో చక్కగా ఎంతో సంతోషంగా నిర్వహించుకునేవాళ్ళం. ఊరంతా కలిసి బతుకమ్మను ఎత్తుకుని చెరువు దాకా వెళ్లడం ఇవన్నీ కూడా ఇప్పుడు జ్ఞాపకం వస్తున్నాయి. తప్పనిసరిగా తెలంగాణలోనే ఈ పండుగ జరుపుకుంటామని బతుకమ్మ పండుగే నా తెలంగాణ అని మేల్కోటి శ్రీనివాస పాట పాడారు. జై తెలంగాణ, తెలంగాణ సంస్కృతి వర్ధిల్లాలని సభికులు నినాదాలు చేశారు. పువ్వులు తంబాలమంతా ఈరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, ఈరొక్క రంగుల్ల తీరిచ్చిన పువ్వు, బంగారు చీరాలు బాగారులన్నీ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. బతుకమ్మ పండుగ నా తెలంగాణ, నా తెలంగాణ, బంతి పూల తోట నా తెలంగాణ, నా తెలంగాణ. తెలంగాణ జీవితానికి తలమానికమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. బతుకు పట్ల, జీవితం పట్ల ఒక ఆరాధనని, అనురాగాన్ని వ్యక్తం చేసేటువంటి మహోన్నతమైనటువంటి సాంస్కృతిక సందర్భం బతుకమ్మ పండుగ. మనిషి జీవితానికి మూలం ప్రకృతి కనుక ప్రకృతితో మానవ జీవితానికి ఉండేటువంటి మమేకతని చాటి చెప్పేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. 2008వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మీడియా మిత్రులందరూ కూడా పెద్ద ఎత్తున మరి అద్భుతమైనటువంటి తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రసారం చేస్తూ మేము చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి అంతటికి కూడా సహకారం అందిస్తూ వచ్చారు. వారందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఈ పండుగలో ఎంతో మంది పెద్దలు, ఆప్తులు, మిత్రులు అందరూ కూడా తెలంగాణ జాగృతి కార్యకర్తలు మరియు ముఖ్యంగా శ్రమించి ఈ పండుగను సక్సెస్ చేసే విధంగా ప్రయత్నం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 2012వ సంవత్సరానికి గాను మరి సెలెక్ట్ చేసినటువంటి అన్ని ప్లేసెస్ లో కూడా ఈసారి విజయవంతంగా అయ్యేటట్టు చూడాల్సిందిగా తెలంగాణ మహిళా మనులందరినీ కూడా కోరుతా ఉన్నాం. బతుకమ్మ మనం ఎత్తుకున్నామంటేనే తెలంగాణ ఉద్యమంలో మనం ఒక భాగమైనట్టుగా మీరందరూ కూడా భావించి మరి అందరం కూడా ఎన్ని పనులున్నా సరే పక్కకు పెట్టి బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ సంవత్సరం యొక్క గోడప్రతిని ఆవిష్కరించవలసిందిగా పెద్దలు పొత్తూరి వెంకటేశ్వరరావు గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.着山了，着山了，看到没？着山了，着山了，原来是着山。捏的捏这个。జై తెలంగాణ జై తెలంగాణ జై జాగృతి జై జాగృతి జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం
వర్ధిల్లాలి తెలంగాణ సంస్కృతి, వర్ధిల్లాలి తెలంగాణ ప్రజల పాటల సంస్కృతి, వర్ధిల్లాలి. ప్రధానంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మనం బతుకమ్మ పండుగ గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం కూడా మరి కంటిన్యూస్ గా ఈ పండుగను మేము నిర్వహిస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ బతుకమ్మ పండుగను స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించవలసిందిగా కూడా మేము 5 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తాము. అయినప్పటికీ వారి నుండి స్పందన లేకపోతే తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టమేం లేదు, మేము పండుగ చేసుకోలేమని కాదు. కానీ ప్రజల యొక్క భావనలు గుర్తించినటువంటి ప్రభుత్వం అయితే ఈ యొక్క ఫెస్టివల్ స్టేట్ ఫెస్టివల్ గా గుర్తించి వారి ప్రజల్ని గౌరవించవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 23వ తారీఖు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ మీద జరిగేటటువంటి పండుగలో పెద్ద ఎత్తున పాల్గొనవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో, 100 నోములు నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమై. టీవీ 11 న్యూస్ హైదరాబాద్.